ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. లాయర్లు సిద్ధు స్టేట్మెంట్ తీసుకోవడానికి వెళ్తే వాడు పప్పా దగ్గరే ఉంటాను మమ్మ వద్దని చెప్తాడు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని సిద్ధుని నందు చేతిలో పెడతారు. నేను జన్మలో సిద్ధుని చూడలేను, మాట్లాడలేను. కూల్ మై ప్రిన్సెస్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. మనకింకా ఛాన్స్ ఉంది. నందినితో మాట్లాడి మన కేసుని ఇంకా స్ట్రాంగ్ పాయింట్తో డీల్ చేయమని చెప్తాను. ఏంటి డీల్ చేసేది? ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? ఏంటి నందిని, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరు చేసిన పనికి ఇంతకన్నా మంచిగా మాట్లాడడం నాకు రాదు. లాయర్గా నన్ను కేసు డీల్ చేయమన్నప్పుడు మొత్తం నన్నే హ్యాండిల్ చేయనివ్వాలి. మీలో మీరు నిర్ణయాలు తీసుకొని సాక్షుల్ని తీసుకొస్తే నేనెందుకు? అంటే మనకి హెల్ప్ అవుతారనుకున్నాను. ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? మీకు తెలియనప్పుడు నన్ను కన్సల్ట్ చేయాలి. ఈ కేసు ఎంత సెన్సిటివో మీకు అర్థం కావట్లేదా? మీరు చేసిన పని వల్ల జడ్జితో నేను తిట్లు తినాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకండి. మనం ఏం చేసినా కేసులో విన్నవ్వడం కోసమే కదా. అదే అర్థం చేసుకోకుండా మన మీద అరుస్తుందేంటి? ఎవరి కోపం వాళ్ళది. ఎందుకు ఏంటి అంటే మాత్రం రీజన్ చెప్తారా? ప్లీజ్ ప్లీజ్, మీరేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాం సార్. నా కోసమా? అవును సార్, మీ పెళ్లి గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. అది ఎప్పుడుంటుందా అని తెలుసుకోవడానికి వచ్చాం. అభిలాష్ గారు, డివోర్స్ వచ్చిందని తెలిసింది. మళ్ళీ పెళ్లి గ్రాండ్గా చేసుకుంటారా? డివోర్స్ వచ్చినా మీ హస్బెండ్తో ఏవో ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది. అందుకే కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్స్ అడగండి. ఏదైనా అప్డేట్ ఉంటే ముందు మీకే చెప్తాను. ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మీరు పెళ్లి చేసుకుంటారా లేక ఇలానే లివింగ్ టుగెదర్లా ఉండిపోతారా? ముందు నా కొడుకుని దక్కించుకుని ఆ తర్వాత అబే, అదంతా వాళ్ళకెందుకు చెప్పడం? పద వెళ్దాం. చెప్పండి ఆగండి, సార్. ఆగండి సార్. చెప్పండి సార్. చెప్తున్నారేంటి? సార్, ఆన్సర్ చెప్పండి. ఏదో తప్పు చేసినట్టు తప్పించుకుంటున్నారేంటి? పెళ్లి గురించి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజం కాదా? నేను అభిని పెళ్లి చేసుకోవడం నిజమే, కానీ కొంతమంది శత్రువులు మా పెళ్లికి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. వాటిని దాటుకొని త్వరలోనే డేట్ని అనౌన్స్ చేస్తాను. ఇంతకు మించి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్. అభి, నాతో నీకేం పని? వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడుకో. ఛ, అభి, నేను నందుకి సపోర్ట్ చేసినట్టు నీకనిపించడంలో తప్పులేదు. కానీ నా మాట నిజం. కళ్యాణ్ చక్రవర్తి నీ లైఫ్తో గేమ్ ఆడుతున్నాడు. అతన్ని నమ్మద్దు. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అవడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. అది అర్థం చేసుకో. డబ్బు కోసం గడ్డి తినేదానివి నువ్వేంటి నీతులు చెప్తున్నావు? నువ్వు చేసిన పనికి అసలే చాలా కోపంగా ఉన్నాను. కోర్టు ముందే మర్డర్ చేసే ఛాన్స్ ఇవ్వకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కమాన్ అభి. కళ్యాణ్, రీటా మాటలు నిజమేనా? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా? పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అవుతున్నావా? వాట్ ఆర్ యూ టాకింగ్ అభి? నిన్ను ప్రేమించి నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. నిన్ను చీట్ చేయడానికా? ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? మన మీద కోపంతో శత్రువులందరూ మిత్రులయ్యారు. వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు నన్ను అవమానిస్తావా? నువ్విలా మాట్లాడతావని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అభి. సారీ కళ్యాణ్, రీటా మాటలు ఎక్కడ నిజమో అని ఒక్క క్షణం భయం వేసింది. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నీ ప్రేమ అర్థమైంది. ఇంకెప్పుడు నేను డౌట్ పడ్ను. లవ్ యూ మై ప్రిన్సెస్. లవ్ యూ మై ప్రిన్స్. సరిపద వెళ్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు.
పిచ్చిది, ఇంత నమ్మేస్తుందనుకోలేదు. నిన్ను నమ్మించడానికే రా ఈ నటనంతా. నీ నిజస్వరూపం ముందే తెలుసు కాబట్టే రీటా మాటలకి పెద్దగా రియాక్ట్ కాలేదు. లేదంటే ఈ పాటికి నువ్వు నా విశ్వరూపం చూసేవాడివి. థ్యాంక్ యూ సాక్షి. ఆటో డ్రైవర్ సాక్ష్యం చాలా హెల్ప్ అయింది. తులసి కూడా నువ్వు చేసిన హెల్ప్ వల్లే నాకు ఫేవర్ చేసింది. రీటా రావడానికి మాత్రం కారణం మీరే కదండి. నువ్వు అన్ని ఐడియాస్ ఇచ్చినప్పుడు నేను కూడా ఏదో ఒకటి ఆలోచించాలని చేసిన ప్రయత్నం అది. నువ్వు ఇంటికొచ్చిన రోజు నుండి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నావు. మీ మంచితనానికి ఆ దేవుడు నా రూపంలో చేసే సాయం తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి. కంగ్రాచులేషన్స్ నందగోపాల్ సార్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నందు. ఇదే ధైర్యం, కాన్ఫిడెన్స్ తో నువ్వు ఈ కేసులో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రండి కూర్చోండి. ఆ, మీలాంటి మంచి మనుషుల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సాధిస్తాను సార్. లాయర్ లేకుండా కేసుని చాలా బాగా హ్యాండిల్ చేశారని తెలిసింది. ఆ క్రెడిట్ మొత్తం సాక్షిదే. దానిచ్చిన ధైర్యం వల్లే అలా మాట్లాడగలిగాను. సారీ నందు. సార్, మీరు సారీ చెప్పడం ఏంటి? ఈ కేసు గురించి నీకు మొదట చెప్పింది నేనే. అప్పుడే నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తానని నేను నీకు మాటిచ్చాను. కానీ కళ్యాణ్ చక్రవర్తి అడ్డుపడ్డం వల్ల నేను అరేంజ్ చేసిన లాయరు కేసు టేకప్ చేయలేదు. సార్, ఇందులో మీ తప్పే లేనప్పుడు సారీ చెప్పడం ఎందుకు? జడ్జి గారు నా బాధను అర్థం చేసుకుని నా కేసు నేనే వాదించుకునే అవకాశం ఇచ్చారు. చెప్పాలంటే నా కేసు గురించి, దాంట్లో లోతుపాట్ల గురించి బాగా తెలియటం వల్ల ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. అనుమానం ఉన్న ప్రతి విషయాన్ని గట్టిగా వాదించాను. నీ తెలివితేటలు, సిద్ధు మీద పెంచుకున్న ప్రేమ నీ బలంగా మారింది నందు. ఫైనల్గా జడ్జి గారు ఏమని చెప్పారు? సిద్ధు స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాక్ష్యాలన్నీ ఫేక్ అని జడ్జి గారు తిట్టి వాటిని కొట్టిపారేశారు. మంచి పని చేశారు. ఏమైంది సాక్షి? సుమతి గారు, గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నారేంటి? ఏం లేదమ్మా, ఊరికే ఇలా వచ్చాను. వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి. అంతగా మా మాటలు వినాలనుకుంటే లోపలికి రావచ్చు కదా. మీ మాటలు వినడమేంటి? నాకేం అవసరం లేదు. ఎవరమ్మా? సుమతి అని కొత్తగా వచ్చిన అభిలాష ఫ్యాన్స్. ఆవిడ కూడా నాకు అగెనెస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి వచ్చింది సార్. మంచికి దన్నుగా నిలబడరు గాని చెడుకి మాత్రం చెవి కన్నులా మారతారు. ఏ మనుషులో ఏంటో. నందుగారు, మీ కేసుని మీరు హ్యాండిల్ చేయడం మంచిదే, కానీ ఒక లీగల్ సపోర్ట్ ఉంటే మంచిదని నేను డాడీ అనుకుంటున్నాం. మాకు తెలిసిన సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడితే. వద్దు తనుజ, ఈ కష్టం, సిద్ధు మీద ప్రేమ నా మనసుకు మాత్రమే తెలుసు. వేరే వాళ్ళకి చెప్పడం కన్నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్తో ఫైట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎనీహౌ, నా కోసం ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్. సాయం చేయలేదని ఆ మాత్రం ఆలోచన కూడా చేయకుండా ఎలా ఉంటాను నందు? ఇంతకీ సిద్ధు ఎక్కడా? ఆడుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడండి. ఆహా, సరే అయితే మేం బయలుదేరుతాం.
భోజనం చేసి వెళ్ళండి. వద్దు బాబు, స్కూల్లో చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకుని వెళ్ళాలి. సరే సార్. వస్తాం బాబు, పద. ఎస్. సిద్ధు, మా స్కూల్లో ఎవరు నీ హైయెస్ట్ స్కోర్ని రీచ్ అవ్వలేకపోతున్నారు? మీ స్కూలే కాదు బంటి, మా స్కూల్లో కూడా నా స్కోర్ని ఎవరు టచ్ చేయలేరు. నెక్స్ట్ టైం నీ ఫోన్లో ఆడి హైయెస్ట్ స్కోర్ చేస్తాను, అది నీదేని అందరికీ చెప్పు. ఓకే సిద్ధు, థ్యాంక్ యూ. సిద్ధు, మా డాడ్ మొబైల్లో ఓ కొత్త గేమ్ ఉంది, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఏ గేమ్ రా? వెయిట్, మా డాడ్ ఫోన్ తీసుకొస్తాను. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఓ, ఇది ఒరిజినల్ గన్నా డమ్మీ గన్నా? ఒరిజినలే. నీకు షూటింగ్ గేమ్ అంటే ఇష్టమేనా? నాకు రియల్ షూటింగ్ అంటే పిచ్చి. ఈ గన్ని నీకోసమే కొన్నాను. మీ పప్పా నువ్వు పెద్ద టార్చర్ క్యాండిడేట్స్లా తయారయ్యారు. మీ వల్ల నాకు మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకే మీ పప్పాని చంపేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలనుకుంటున్నాను. వద్దు, మా పప్పాని ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు. ఏం చేయకూడదంటే నువ్వు నా మాట వినాలి. ఏంటి? మీ ఇంటికి ఈరోజు లాయర్లు వస్తారు. నువ్వు మీ పప్పా దగ్గర ఉంటావా, మా అమ్మ దగ్గర ఉంటావా అని అడిగితే మా అమ్మ దగ్గరే ఉంటాను, నాకు పప్పా అంటే ఇష్టం లేదు అని చెప్పాలి. లేదంటే ఈరోజే మీ పప్పాని షూట్ చేస్తాను. నా దగ్గర చాలా డబ్బుంది, నన్ను పోలీసులు కూడా ఏం చేయలేరు. మీ పప్ప సేవ్ అవ్వాలంటే నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి, లేదంటే తెలుసు కదా. చెప్పింది అర్థమైందా? ఆశా, కళ్యాణ్, ఏం జరిగింది? బుల్లెట్, డామ్, బాబోయ్, ఏం జరిగింది నీకు? కళ్యాణ్ ఏంటి, గన్ ఏంటి, అర్థమయ్యేలా చెప్పు. కళ్యాణ్ రూమ్ లో నుంచి గన్ సౌండ్ వచ్చింది. ఎవరు కళ్యాణ్ ని షూట్ చేసేశారు. నువ్వు పెళ్లి కాకుండానే విధవైపోయావు. నమ్ముకుని వచ్చినందుకు నీకు అన్యాయం జరిగిపోయింది. నీ కష్టం కాలంలో కూడా ఏ అమ్మాయికి రాకూడదు. అయ్యో కళ్యాణ్, 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 ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే. ఏమైంది? నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆశ నీ రూమ్లో నుండి గన్ ఫైర్ సౌండ్ విని నీ మీద ఎవరో అటాక్ చేశారని చెప్పింది. అందుకే భయంతో వచ్చాను. నా ఇంటికొచ్చి నన్నెవరు షూట్ చేస్తారబి?
ఆవిడేదో సెన్స్ లేకుండా చెప్తే నువ్వెలా నమ్మేస్తావు? అంటే ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చి చెప్పింది. అంటే మీకేవైనా అయ్యిందేమోనని భయపడ్డానన్నయ్య. నువ్వు నీ రూమ్లో ఉండకుండా నా రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చావు? వాటర్ తాగడానికి వెళ్తూ ఉంటే సౌండ్ వచ్చిందన్నయ్య. కింద నుండి పైన వాటర్ తాగడానికి వచ్చావా? లేదన్నయ్య, అలా వెళుతూ ఉంటే గన్ సౌండ్ విని వచ్చాను. నిజం చెప్పు, నువ్వు నా మీద రెక్కీ చేస్తున్నావా? ఆ నందగోపాల్కి సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నావా? ఇక్కడ వీడియోస్ అన్నీ నువ్వే కదా నందగోపాల్కి పంపిస్తున్నావు? అయ్యో, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నాకు ఆశ్రయం ఇచ్చిన దేవుడు మీరు. అలాంటి మీకు నేను వెన్నుపోటు పొడిచే మనిషిలా కనిపిస్తున్నానా? కళ్ళలో కూడా అలాంటి పాపం చెయ్యనన్నయ్య. వద్దు, నీ యాక్టింగ్ నా దగ్గర చూపించొద్దు. నీ ఫోన్ ఎక్కడుందో ఒకసారి ఇవ్వు. అంటే నా మీద మీకు నమ్మకం లేదా? లేకే కదా అడుగుతున్నాడు, ఇవ్వు. నా ఫోన్లో ఏం లేదన్నయ్య. గన్ సౌండ్ విని వచ్చానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. మీకోసం నా భర్త జైలుకి వెళ్ళాడు. అలాంటిది నందగోపాల్కి నేనెందుకు సహాయం చేస్తాను? మాటలొద్దు, ఫోన్ ఇవ్వు. ఇవ్వు ఆశ, ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఇవ్వు. ఇది నీ ఫోనా? అవునన్నయ్య, కావాలంటే ఫోన్ చెయ్యి. ఎప్పటి నుంచి వాడుతున్నావు? ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫోను, మార్చలేదు. కావాలంటే కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకో అన్నయ్య. నన్ను కొట్టినా తిట్టినా తట్టుకుంటాను, కానీ ఇలా అవమానిస్తే భరించలేనన్నయ్య. ఆశ, ఈ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వీడియో రూపంలో బయటికి వెళ్ళడం వల్లే కళ్యాణ్ నిన్ను అనుమానించాడు. అంతకు మించి ఏమీ లేదు. మీ అనుమానం ఇప్పుడైనా తీరిందా? ఏ దిక్కు లేక నేను ఇక్కడే ఉంటే మీరేమో దొంగలాగా చూస్తున్నారు. ఆశ కాకపోతే ఈ ఇంట్లో వీడియోస్ నందు చేతికి ఎలా వెళ్ళాయి? ఇంట్లో సీసీ కెమెరాని హ్యాక్ చేశారేమో. టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎవరిని దేన్ని నమ్మలేము. పప్పా ఫిష్కి ఏమైంది? ఏమైంది సడన్ గా? ఎందుకు ఇలా పడుకుంది? టైర్డ్ గా ఉందా నీకు? ఫుడ్ కావాలా? బేబీ ఫిష్, మీ పప్పా ఫిష్కి ఏమైంది? నువ్వు లోపలే ఉన్నావు కదా, పప్పాకేమైందో చూడు. ఈ రోజే మీ పప్పాని షూట్ చేస్తాను. పప్పా ఫిష్ డల్గా ఉందంటే మా పప్పాకేమైనా ప్రాబ్లం వస్తుందా?
కళ్యాణ్ చక్రవర్తి చెప్పినట్టే నిజంగా గన్తో షూట్ చేస్తాడా? లేదు, పప్పాకి ఏమీ కాదు, ఏం కాదు, ఏం కాదు. సిద్ధు ఏమైంది నాన్న? పప్పా ఫిష్ ప్రాబ్లంలో ఉంది. రండి. సిద్ధు, సిద్ధు, నీతో మాట్లాడడానికి లాయర్స్ వచ్చారు. సిద్ధు, రేయ్, సిద్ధు, సిద్ధు, సిద్ధు. బాబు ఎందుకో భయపడుతున్నట్టున్నాడు. అది లాస్ట్ టైం లాయర్ గెటప్తో కొంతమంది వచ్చారు. వాళ్ళ క్వశ్చన్స్కి బిహేవియర్కి చాలా భయపడ్డాడు. మేబీ అదే రీజన్ కావచ్చు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తా. మీరు కూర్చోండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానా పప్పా? ఏమైంది సిద్ధు, ఎందుకలా అంటున్నావు? నా కోసం మా అమ్మ ఎంత ఫైట్ చేస్తుందంటే మా అమ్మకి నేనంటే ప్రేమ ఉన్నట్టే కదా, అందుకే అక్కడికి వెళ్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.